అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. ఈ రోజు వీడియో ఏంటి ఆల్రెడీ చాలా మంది తెలిసిపోయి ఉంటుంది. ఇదేంటంటే మూలికా సాంబ్రాణి అండి. ఈ నెలలో ఈ మూలికా సాంబ్రాణిని 4 టైమ్స్ రీస్టాక్ చేశాను. 2 టైమ్స్ చేసింది అయితే వీడియో పెట్టాను. వెంటనే అంటే 2-3 డేస్లోనే మొత్తం అంతా కూడా సేల్ అయిపోయింది. ఓన్లీ మూలికా సాంబ్రాణి ఆర్డర్ చేసి పెట్టుకుంటున్నారండి. 1/2 kg, 1/2 kg ఇలాగా 250 grams 200 grams అనేది ఆర్డర్ చేసుకొని పెట్టేసుకుంటున్నారు. అయితే మధ్యలో ఒకసారి చేశాను, అదైతే ఇంకా నేను పెట్టలేదు. ఎందుకంటే ఆర్డర్స్ ఉన్నాయి కదా, మళ్ళీ పెడితే మళ్ళీ చూసి వేరే ఆర్డర్ పెట్టినప్పుడు ఉండకపోవచ్చు అని మధ్యలో ఒకసారి అయితే నేను వీడియో పెట్టలేదు. అయితే మళ్ళీ 4th టైం అనమాట. ఇప్పుడైతే కొంచెం ఎక్కువగానే మళ్ళీ రీస్టాక్ చేశానండి. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. అయితే ఏంటి మూలికా సాంబ్రాణి యొక్క ప్రత్యేకత అంటే నేను తయారు చేసుకున్నది మీకు పెట్టానండి సేల్కి అనేది. అది కొనుక్కున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటున్నారు అనమాట. స్మెల్ అవ్వచ్చు, లేదు అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్గా ఉందక ఇంట్లో వేయడం వల్ల అని చెప్పి చాలామంది చెప్పడం వల్ల దీనికి చాలా ప్రత్యేకం అనిపించి చాలామంది తీసుకుంటున్నారు. అయితే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా మీకు ఎక్కడ దొరకవు అనమాట. చాలా రేర్. అసలు చాలామందికి అవి ఉంటాయని కూడా తెలియదు. అవి ఉపయోగించడం కొంతమందికి తెలుసు. అయితే వాటి వల్ల మనకి ఏంటంటే ఈ మూలికా సాంబ్రాణి వల్ల ఇంట్లో ఎలాంటి నరదృష్టి ఉన్నా, నరఘోష ఉన్నా, నర పీడలు ఉన్నా, పిల్లలకి కానీ పెద్దలకు కానీ పీడకలు వస్తున్నాయి, తెలియని భయం చోటు చేసుకుంటుంది, ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ అనేది లేదు, ఏదో చెడు వైబ్రేషన్ కింద అనిపిస్తుంది, దైవిక శక్తిగా మా ఇల్లు అనిపించడం లేదు అని అనుకున్న వాళ్ళు, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు, అలాగే ఇంట్లో ఏ పని అనుకున్నా వెనక్కి వెళ్ళిపోతుంది అంటే ఏంటి నరదృష్టి అలాంటివి ఉండడం వల్ల వాళ్ళు తప్పకుండా ఈ సాంబ్రాణి అనేది యూజ్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులోకి నేను ఏం యాడ్ చేస్తానో ఒక్కొక్కటిగా చెప్తాను. ఇందులో అయితే దశాంగం యాడ్ చేస్తున్నానండి. దశాంగం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే ఇందులోకి జవాదు పౌడర్, నేను ఇవి కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అసలైన ఫ్లేవర్ మనకు పోతుంది అనమాట. అందుకని అయితే ఈ కిందన టబ్బులో కనిపిస్తున్న ఈ పౌడర్ ఏంటి అంటే మనకి గుగ్గిలం అలాగే సాంబ్రాణి అనమాట. పాల సాంబ్రాణి పౌడర్ చేసేసి పెట్టాను. ఇక తర్వాత ఈ వైట్ కలర్ వచ్చేసి పచ్చకర్పూరం, ఇవి వచ్చేసి గోరింటాకు విత్తనాలండి. మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కదా. అమ్మవార్లకి ముగ్గురమ్మలకి కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టం. మన చేతులు ఎర్రగా ఉండి దాంతో పూజ చేస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారు. అలాంటి లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే గోరింటాకు విత్తనాలు ఇందులో యాడ్ చేస్తున్నాను. మీకు నాటు విత్తనాలు కూడా మనకు దొరుకుతాయి, కానీ అక్కడ ప్రతి దగ్గర అవైలబుల్ ఉండవు అనమాట. ఇవి వచ్చేసి మనకి ఉత్తరేణి గింజలు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి అనమాట. ఇవి గోరింటాకు విత్తనాలు, అలాగే ఇవి కూడా వేశాను. ఇవి కూడా మన ఇంట్లో నరదృష్టిని అనేది పోగొడతాయి. ఇక తర్వాత ఇందులోకి కొన్ని పౌడర్స్ కూడా యాడ్ చేశానండి. అవి కూడా నేను ఏంటి యాడ్ చేశాను చెప్తాను. ఇది వచ్చేసి వసకొమ్ము పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే వేపాకుల పొడి, బిల్వ దళాల పొడి, గరిక పొడి, అలాగే కుక్క ఆవాల పొడి, ఉత్తరేణి గింజల యొక్క పొడి, ఇలా చాలా మూలికలు అనే పౌడర్లు అనేవి ఇందులో యాడ్ చేస్తున్నానండి. అలాగే తెల్ల ఆవాల గురించి చాలా మందికి తెలిసిన విషయమే. ఎలాంటి శక్తి వాటికి ఉంది. కాలభైరవుడి యొక్కకి ఇష్టమైన తెల్ల ఆవాలతో ధూపం, ఇంట్లో ఎలాంటి దృష్టి ఉన్నా పోతుందన్నమాట. అలాగే తులసి పొడి, ఇందులో బిల్వ దళాలు స్వామివారికి అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే మనకి నాటు గులాబీలు దొరుకుతాయి కదా, వాటి పొడి, ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేద షాప్ నుంచే తెప్పించానండి. అక్కడైతే మనకి ప్యూర్గా అనేవి దొరుకుతాయి అనమాట. నేను ఇప్పుడు వేస్తుంటేనే నాకు ఆ స్మెల్కి మాస్క్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఆ ఘాటు అనేది నాకు గొంతులోకి వెళ్ళి దగ్గులాగా వచ్చిందనమాట. నేను వెంటనే మాస్క్ అనేది పెట్టేసుకున్నాను. ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే ఈ సాంబ్రాణికి ఒక ప్రత్యేకత అయితే చోటు చేసుకుందండి. ఇవి వచ్చేసి తెల్ల ఆవాలు అంటున్నారు, ఇదేంటి బ్రౌన్ కలర్లో ఉన్నాయనుకుంటున్నారా? వీటికి తెల్ల ఆవాలనే పేరండి. అలాగే ఇవన్నీ వేసిన మూలికా సాంబ్రాణి కూడా నేను వరలక్ష్మీదేవి పూజ కిట్లో ప్రొవైడ్ చేశాను. అందులో 50 grams ఆ పూజా కిట్లో యాడ్ చేశాను అనమాట. ఆ పూజా కిట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. లక్ష్మీ కుబేర ప్రమిద అవ్వచ్చు, ఆ పూజ ఐటమ్స్ కూడా చాలా, అదొక్కటి ఉంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది అక్క, మేము పూజని చాలా సంతోషంగా చేసుకుంటామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో వరలక్ష్మీదేవి వ్రత పూజ విధానం
స్నానం ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి విషయాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, కలసంలో ఏం వేయాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చూసారా, ఇవన్నీ వేసేసాను కదా. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఒక 10 మినిట్స్ అయినా బాగా కలపాలి, ఎందుకంటే కిందకి పైకి బాగా కలపడం వల్ల మనకి అన్నింటికి కూడా బాగా పడుతుందండి. ఈ మూలికా సాంబ్రాణి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను అక్కడ మీకు రిప్లై అనేది ఇస్తాను. రీస్టాక్ చేశాను. చాలామంది ఇంతకు ముందు అడిగినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టేశాను. వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర కావాల్సినంత సాంబ్రాణి అన్నీ కూడా తెప్పించానండి. ఎందుకంటే ఎక్కువగా డిమాండ్ దీనికి ప్రోటీన్ పౌడర్. అలాగే ప్రోటీన్ పౌడర్ అయితే 2-3 డేస్లోనే మొత్తం అయిపోతుందండి. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. స్టాక్ అయిపోతుందని సంతోషం కాదు, మీరందరూ కొనుక్కొని మీరు కూడా వాటి వల్ల లబ్ధి పొందుతున్నారనే ఆనందం అన్నమాట. అంతకన్నా ఏమీ లేదు. అయితే నేను ఆర్డర్స్ పెట్టిన ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉందండి. షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. మీరు ఒకటి కొన్న మినిమం ఛార్జ్ అనేది ఉంటుంది. ఇక తర్వాత నో సిఓడి అండి, క్యాష్ ఆన్ డెలివరీ అయితే మీకు అవైలబుల్ లేదు మన దగ్గర. ఇవే కాకుండా ఇంకా చాలా పూజా సామాగ్రి లిస్ట్ అన్న కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఏమైనా కావాలంటే తప్పకుండా మన శ్రీ పంచమి పూజా నెట్స్ని ఈ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి, అంటే వాట్సాప్ చేయండి. ఫోన్ కాల్స్ అయితే అలౌ లేదండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. స్వస్తి.